గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ సచివాలయం. నేను మీ విజయ్, వెల్ఫేర్ అసిస్టెంట్ని. సో వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాపు నేస్తం. వైఎస్ఆర్ కాపు నేస్తం అనేది ఒంటరి, బలిజ, అలాగే కాపు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారు వాళ్ళకి ఏటా 15,000 అనేది జమ చేయడానికి మనకి వైఎస్ఆర్ కాపు నేస్తం 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు వైఎస్ఆర్ కాపు నేస్తం అనేది లాంచ్ చేయడం అయితే నవరత్నాల్లో భాగంగా జరిగింది. సో ఈ స్కీమ్ అనేది లాస్ట్ టైం అయితే ఒకసారి పడింది, అండ్ అలాగే ఈ ఏడాది వచ్చేసి మనకి జూలై 24న ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ స్కీమ్కి వచ్చేసి ఒక జీవో అయితే రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. మనం ఎలా చేయాలి, అలాగే వాలంటీర్లు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ల పాత్ర ఏంటి, అసలు ఏం చేయాలి సర్వే అనేది మనకు ఒక జీవో అయితే రిలీజ్ చేశారు. మీకు ఆ జీవోలో ఉన్నది ఏంటో అనేది నేను వీడియో ముందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలాగే అసలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఎవరు, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి మనం ఏమైనా సర్వే చేయాలా, అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా 45 years వచ్చిన వాళ్ళకి, అండ్ అలాగే 60 yearsలో ఉన్న వాళ్ళని సర్వే ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు వీడియోలో పూర్తిగా చూడబోతున్నాం. సో అలాగే ఇంకెవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే లైక్ మరియు షేర్ చేసి వీడియోని తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్స్లో తెలియజేస్తే నేను మీ అన్నింటికి సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేది ఒక కాపు నేస్తంకి సంబంధించి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఉంది కదా, జీవో అయితే మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. సో దీంట్లో మనకి వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే కాపు నేస్తంకి సంబంధించి 15,000 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకి ఏ టైం లైన్లో ఏం చేసి ఇవ్వాలి, మనం ఎలిజిబుల్ పర్సన్స్ని ఎలా గుర్తించాలి, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఎలా సర్వే చేయాలనేది మనకి టైం లైన్, పూర్తిగా టైం లైన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్లో మనకు వచ్చేసి 28వ తారీఖు ఇందులో మనకి మేనేజింగ్ డైరెక్టర్ విల్ హోల్డ్ వీడియో కాన్ఫరెన్స్. అంటే మనకి డేటా కలెక్షన్ అని అంటే ఇప్పుడు ఎవరైతే 40 సంవత్సరాలకి వచ్చారో వాళ్ళకి డేటా కలెక్షన్ అనేది ఎలా చేయాలి, ప్రాసెస్ అండ్ యాప్ అనేది ఎలా తయారు చేయాలి అనేది మనకి ఇందులో ఇచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు మనకి రెండో స్టెప్లో వచ్చేసి ట్రైనింగ్ ఆన్ ఎస్ఓపి అంటే ఇప్పుడు మనకి వెల్ఫేర్ అసిస్టెంట్లకి అండ్ అలాగే ఎంపీడీఓలకి, మున్సిపల్ కమిషనర్లకి 29, 30 తారీఖులన ఆ యాప్స్ మీద మనకైతే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్లకి ఎలా యాప్ని ఉపయోగించాలి, అండ్ అలాగే యాప్ ద్వారా మనం ఎటువంటి సర్వే చేయాలి, ఎలా అర్హులైన వాళ్ళని గుర్తించాలి అనేది అయితే మనకి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ముఖ్యంగా నాకు వచ్చిన సమాచారం బట్టి మనకి యాప్ అనేది కొత్తగా ఏం రాదు. మనకి ఆల్రెడీ పాత యాప్ ఏదైతే ఏపీ వాలంటీర్ యాప్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఏపీ వాలంటీర్ యాప్ ఏదైతే ఉందో ఇందులోనే మనకి కాపు నేస్తం సర్వే కూడా ఇక్కడే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని నాకు వచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది. అండ్ అలాగే మనం అసలు సర్వేలో ఏం చెయ్యాలి అనేది మనకి డేటా అయితే చెప్పారు. అదేంటంటే మనకి సర్వేలో ఆ యజమాని లేక ఆ బెనిఫిషరీ యొక్క మనం సర్వే డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం, అండ్ అలాగే అతని చేత లేదా ఆమె చేత ఒక వేలిముద్ర ఈకేవైసీ అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది. సో యాప్ అనేది మనకి దీని ద్వారానే, ఏపీ వాలంటీర్ ద్వారానే మ్యాక్సిమం మనకి అయితే సర్వే చేయాల్సి ఉంటుంది. సో అసలు మనం ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి జీవోలో ఫుల్గా అయితే ఇచ్చారు. సో డోర్ టు డోర్ సర్వే త్రూ మొబైల్ అప్లికేషన్ బై విలేజ్ వార్డ్ వాలంటీర్స్ ఫ్రమ్ మనకి డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే ఇది ఇంపార్టెంట్, మనకి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యన సర్వే అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st అండ్ అలాగే ఎండ్ డేట్ వచ్చేసి జూలై 7th. ఈలోగా మనం సర్వే అనేది ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ టైం అనేది మనకి జనరల్గా సర్వే ద్వారా వాలంటీర్లు డేటా కలెక్ట్ చేసి వెల్ఫేర్కి ఇస్తే వెల్ఫేర్ నవశకం పోర్టల్లో మనకి సర్వే చేసిన డేటా ఎంటర్ చేసి ఒక ఎలిజిబుల్ పర్సన్ గుర్తించారు. కానీ ఇప్పుడు మాత్రం యాప్ అప్లికేషన్ ద్వారా మనకి ఇప్పుడు చేయూత సర్వే ఎలా చేస్తున్నామో సేమ్ అలాగే కాపు నేస్తం కూడా ఒక యాప్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు. సో ఇందులో కూడా మనం సర్వే చేసి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి స్కీమ్ అనేది అందించాల్సి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మనం ముఖ్యంగా చూడవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేవి కూడా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పర్సన్, అండ్ అలాగే ఆధార్ నెంబర్ ఆఫ్ ద బెనిఫిషియరీ, మొబైల్ నెంబర్ ఆఫ్ ద బెనిఫిషియరీ. మనం ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి లేదు అనేది మనకి ఇప్పుడు దాకా అయితే సమాచారం అందలేదు, కానీ మ్యాక్సిమం లింక్ చేసుకుని ఉంటే బెటర్. ఎందుకంటే మనకి చేయూతలు ఇప్పటికే చాలామందివి లింక్ అవ్వకపోవడం వల్ల చాలామందివి ఆగాయి. సో మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇంకా టైం ఉంది కాబట్టి మీరు వెంటనే లింక్ చేయించుకొని మని చెప్పండి మీ బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే. సో మనకి ఆధార్లో ఉన్న ఏజే మనకి క్రైటీరియా తీసుకుంటాం. సో ఆధార్లో ఏజ్ ఎంత ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. అండ్ అలాగే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఆయన డేటా కలెక్ట్ చేస్తాం, అతని ఆధార్ నెంబర్ కూడా కలెక్ట్ చేస్తాం. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్
బర్త్ ప్రూఫ్ అంటే మనకి ఆధార్ కార్డే వస్తుంది. అండ్ అలాగే టోటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కాదా అని తెలియదు, బట్ చేయూతలో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కాదు కాబట్టి మనం ఇక్కడ కూడా రైస్ కార్డ్, వాళ్ళకి ఏదైతే రైస్ కార్డ్ ఉందో కొత్తది, దాన్ని ఇన్కమ్ సర్టిఫికేట్గా భావించి మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే అతని బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మనకి చాలామంది బెనిఫిషరీస్ పనిచేయని బ్యాంక్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు ముందే వాలంటీర్లు వాళ్ళని ముందుగా చెప్పండి, ఈ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా, రన్నింగ్లో ఉన్నా సరే మీరు ఒకవేళ చెక్ చేయించుకోమని చెప్పండి బ్యాంక్స్లో. ఎందుకంటే కొంతమందివి రన్నింగ్లో ఉన్నా సరే అమౌంట్ అయితే పడట్లేదు సమ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. సో ముందే కరెక్ట్గా వర్క్ అయ్యే బ్యాంక్ అకౌంట్ అయితే ఇమ్మని మీరు చెప్పండి. సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే, వింటున్నారంటే మీరు ఛానల్ నచ్చే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా మనకి మిగతా డీటెయిల్స్ ఏంటంటే ఇవి వాళ్ళకి ఏమైనా ల్యాండ్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుందా, లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్ ఎవరైనా ఉన్నారా. గవర్నమెంట్ పెన్షనర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్, ఇది మామూలు పెన్షన్ కాదు. ఇంకా ఏమైనా ప్రాపర్టీ మున్సిపల్ ఏరియాలో ఎక్కువ ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ చెక్ చేసుకుని మనం బెనిఫిషియరీని యాప్లో అయితే రిజిస్టర్ చేస్తాం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని. సో మనకి నెక్స్ట్ వచ్చేసి 8 to 13 వరకు మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఒక 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా పైన అయితే వెరిఫై అవుతుంది. సో మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా వెరిఫై అయిన డేటాలో మనకి ఆ ఫ్యామిలీలో ఎవరికైనా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా, లేకపోతే ల్యాండ్ ఏమైనా ఎక్కువ ఉందా, లేకపోతే వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై అవ్వి మనకి పైనుంచి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ డేటా అనేది మనకి సచివాలయంకి అయితే పంపడం జరుగుతుంది. సో మనకి ఎవరైతే కరెక్ట్గా ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళ డేటా మాత్రం ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కరెంట్ బిల్ ఎక్కువ ఉన్నా కానీ వెహికల్స్ ఎక్కువగా ఉన్నా వాళ్ళు ఇన్ఎలిజిబుల్లోకి వస్తుంది. సో ముందే ఎవరైనా ఉంటే కొంతమందికి చాలా ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే వాళ్ళ పేరు మీద చాలా కరెంట్ బిల్స్ లింక్ అయిపోవటం వల్ల చాలా స్కీమ్స్ అనేవి వారు అర్హత పొందలేకపోతున్నారు. సో మీరు ముందుగానే గుర్తించి మీకు అలాంటివి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోవడం అయితే బెటర్ అని ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోకపోతే మీకు ఇన్ఎలిజిబుల్కి వచ్చిన తర్వాత దాన్ని మీరు ఏం చేసినా మళ్ళీ చాలా టైం పడుతుంది మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులోకి రావడానికి. సో బెటర్ మీరు ముందుగానే అన్నీ క్లియర్ చేసుకుని ఉంచుకుంటే మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 8 నుంచి 13 తారీఖు మళ్ళీ ఎంపీడీఓస్ అనేవారు ఒక ర్యాండమ్ శాంపుల్ని అయితే చెక్ చేస్తారు. ఏంటంటే కొన్ని డేటా తీసుకొని వీళ్ళు ఎలిజిబులా కాదా అని వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వచ్చి చెక్ చేస్తారు. అండ్ అలాగే 14 తారీఖు మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. ఏంటంటే మనకి డిస్ప్లే చేసిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే, లైక్ నాకు ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు నాకు ఎలిజిబుల్ ఉంది అని ఎవరైనా ప్రూఫ్స్ తెచ్చుకొని ఎవరైనా వెరిఫై చేసుకుంటే మనకి 8 నుంచి 13 తారీఖు లోపు చేయించుకోవాలి. మనకి 14 తారీఖున అనేది ఒక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేవి మనకి 15వ తారీఖున ఎంపీడీఓ లాగిన్ నుంచి బీసీ కార్పొరేషన్కి అయితే పంపిస్తారు. అండ్ ఆ తర్వాత 16వ తారీఖున బీసీ కార్పొరేషన్ వాళ్ళు పైనుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అప్రూవల్ చేయడానికి పంపిస్తారు. ఆ తర్వాత మనకి 24వ తారీఖున హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేత వైఎస్ఆర్ కాపు నేస్తం సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకొని ఎవరైనా బెనిఫిషరీస్ ఒకవేళ ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసి మీరు ముందే అన్నీ క్లియర్ చేయించుకోమని చెప్పి, అండ్ అలాగే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తున్న ప్రతి స్కీమ్కి ఆధార్ మొబైల్ లింక్ అయితే కంపల్సరీ అడుగుతుంది. సో మీరు ముందుగానే మీ ఏరియాలో ఉన్న బెనిఫిషరీస్ అందరినీ ఆధార్ లింక్ చేయించుకొని ఉంచుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇది గైస్ ఎస్ఓపికి సంబంధించి కాపు నేస్తంకి సంబంధించిన టైం లైన్ మొత్తం. సో ఇందులో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా, అండ్ అలాగే ఏవైనా క్లియర్ ఈ స్కీమ్కి సంబంధించి కాకపోయినా ఇంకా ఏవైనా ఏ సచివాలయానికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మీకు కామెంట్స్లో చెప్పిన అన్ని యొక్క సొల్యూషన్స్ అనేది నేను అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.